హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా ఆలు పులావ్ చేసాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఆలు పులావ్ అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ బాక్సెస్కి బాగుంటుంది. ఎప్పుడైనా మనం కొంచెం ఇలా తినడానికి కూడా బాగుంటుందండి. దానికోసం అని చెప్పేసి స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేశాను. గిన్నె హీట్ అయిన తర్వాత అండి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ అయితే ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా మన దినుసులు అనమాట. ఏం లేదండి, జస్ట్ నేను చెక్క చిన్న ముక్క, లవంగాయ ఒక 2, ఇలాచి, షాజీరా మాత్రం 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నా అండి. ఇవన్నీ వేసేస్తున్నా అంతే. అలాగే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర అయితే వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ ఇంకా మంచిగా ఉండాలనుకుంటే కొంచెం ఒక 5-6 నుంచి 7 పలుకుల వరకు జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే చక్కగా ఒక ఆనియన్ అండి, చూసారు కదా, ఇలా స్లైస్గా కట్ చేశాను అనమాట. మనము చక్కగా పులావ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదేంటంటే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా ఇదిగోండి స్లైస్ ఇట్లా కట్ చేసి వేసేస్తున్నాను. సింపుల్గా అయిపోతుందండి చక్కగా. దీనికోసం ఏంటంటే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ 2 గ్లాసెస్ అయితే శుభ్రంగా ఒక అరగంట వాటర్లో నానబెట్టేసండి, సోప్ చేసి వాటిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాను అనమాట. ఇవన్నీ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసేసి మంచిగా ఇవన్నీ మనం వేయించేసుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోతూ ఉంటుంది, చక్కగా వేయించుకోవాలి. సింపుల్ మసాలా ఏది ఉంటే అది వేసుకొని చక్కగా చేసుకోవచ్చండి మనం, బాగుంటుంది అన్నమాట. చూసారండి, కొంచెం ఇది అడుగంటుతుంది, ఆయిల్ అంతా కూడా వదిలేసింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము దీనికోసం పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చీస్ అనమాట, ఇలా కట్ చేశాను. ఇవి కూడా వేసేస్తున్నాను. చాలా మైల్డ్గా ఉంటుందండి పులావు, ఘాట్ ఏమి ఉండదు అనమాట. చక్కగా బాగుంటుంది. అందులో ఈ సమ్మర్లో అంటే ఇంకా చక్కగా తినేసేయచ్చు అనమాట. ఇవ్వండి, ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఈ టమాటో అండి, ఒక పెద్ద టమాటో తీసుకున్నాను, దాన్ని ఇట్లా పీసెస్ కట్ చేశాను అనమాట. ఈ టమాటా ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము వెయిట్ చేయాలండి. ఈ పులావ్ అంటే చక్కగా కొత్తిమీర ఉండాలి కదండి. కొత్తిమీర అండి చక్కగా పువ్వులు వచ్చినాయి, చూసారా, వీటికి చక్కగా లెవెండరీ కలర్ అండి, భలే ఉందన్నమాట. అసలు నేను వీటిని కూడా వేసేస్తున్నాను వంటలో. ఇవ్వండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట, దీన్ని కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. కొంచెం అన్ని ఫ్లేవర్లు మనకి చాలా మైల్డ్గా, అంటే కొంచెం కొంచెంగా వేసుకుంటున్నామండి. చాలా మైల్డ్ అరోమాతో మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్ కూడా. అలాగే పుదీనా అండి, శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఎంతో ఒక టేబుల్ స్పూన్ అట్లా ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువేమి ఉండదండి. ఇవన్నీ వేసామండి, అసలు వేయలేదు కదా మనం వేసుకునే ఆలు పులావ్ కదండి. ఇదిగో ఆలు పీసెస్ అయితే ఇలా కట్ చేసేసి వాటర్లో పెట్టారనమాట. ఒక్కటే పెద్దది తీసుకున్నా అండి, ఇది కూడా మనము వేసేయాలన్నమాట. కుక్ అవుతాయా, ఇంత పెద్దగా కట్ చేశారనుకోండి, మనం రైస్లో కాబట్టి రైస్తో పాటు చక్కగా కుక్ అయిపోతాయి. చూడండి చూడండి, చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని ఒక 2 నిమిషాలండి ఇట్లా మనము కుక్ చేసేద్దాము. లిడ్ కూడా పెట్టేసామంటే కొంచెం పొటాటో కూడా కొంచెం ఆ మసాలాలన్నీ బట్టి సాఫ్ట్ అయిపోతుంది అనమాట. రైస్ సోక్ చేసి పెట్టాను చెప్పా కదా, 2 గ్లాసెస్, దీన్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే మంచి కలిపేసుకున్నాక వాటర్ యాడ్ చేద్దామండి. రెండిటికి 4 గ్లాసెస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. చక్కగా హైలో పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అండి చాలు. 2 మినిట్స్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. ఎట్లయినా చేసుకోవచ్చు అండి, ఇది కుక్కర్లో చేసుకోవచ్చు, చక్కగా ఇలా చేసుకోవచ్చు, రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. ఇవ్వండి, చక్కగా ఇట్లా మనం కలుపుకుంటూ 2 మినిట్స్ అయితే మనం దీన్ని స్టవ్ పైన ఉంచాలండి, మాడకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి, వాటర్ యాడ్ చేస్తున్నాను. మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. ఇదిగోండి, 4 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను అనమాట. పోస్తున్నాం, చూసారు కదా, కరెక్ట్గా 4. సో వాటర్ వేసాక ఒకసారి మనం కలిపేద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి మనం మంచిగా వీటన్నిటిని మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసినా అండి. చూడండి, 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను నేను. వేసాక ఒకసారి మనం మంచిగా కలిపేసి ఇంకా లిడ్ పెట్టేయటమండి. మిడిల్లో ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంతే అండి. మూత పెట్టేద్దాము చక్కగా. అలా ఇంకా మన రైస్ కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఇది కూడా అంత అనమాట. మళ్ళీ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుందామండి.
ఎక్కువ కలిపినా రైస్ ఇరిగిపోతుంది కాబట్టి కొంచెం కుక్ అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం. ఇదిగోండి చక్క దగ్గరికి వచ్చేసింది, చూసారు కదా, రైస్ మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మంచి కలిపేద్దామండి ఒకసారి. కలిపేసేసి చూడండి రైస్ కూడా చక్కగా పొడవుగా. ఇదిగోండి సిమ్లో పెట్టేద్దాము, లిడ్ పెట్టేసి చక్కగా మనం ఒక 10 నిమిషాలు వదిలేసామంటే మంచి కుక్ అయిపోతుందండి. మన బిర్యానీ కానీ పులావ్ కానండి స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 మినిట్స్ తర్వాత కనుక మనము చక్కగా సర్వ్ చేసుకుంటే రైస్ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో చూసారా ఇట్లా అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసిన 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. కదలకుండా అలానే ఉంచేసి మనము చక్కగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మన ఆలు పులావ్ అనమాట. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటాం. చూసారండి ఎంతో ఈజీగా ఆలు పులావ్ అనమాట అండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. లంచ్ బాక్సెస్కి దేనికైనా బాగుంటుంది అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.